వాటర్ కూడా లేదు సార్. అందుకని గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా తాను 38 ఏళ్లుగా జీవించున్నానంటే ఇదంతా అభిమానులు ఇచ్చిన బలమేనని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. అమెరికాలోని తెలుగు సంఘాలు ఆయన పేరు మీద ఓ నాణ్యాన్ని విడుదల చేశాయి. తన పేరిట ఏకంగా నాణ్యాన్నే విడుదల చేయడాన్ని చూస్తుంటే మళ్లీ జన్మించి నటుడిగానే అభిమానులను సంతోష పెడతానని అక్కినేని అన్నారు. నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు జార్జి 5th వస్తే ఇండియాలో కాయన్ రిలీజ్ చేశారని విన్నాను. సన్మానం చేస్తారంటే ఆశీర్వాదం చేసి ఇస్తారు, అభిమానం తెలుపుతారు, పూలదండలు వేస్తారు, శాలువా కప్పుతారు అని అనుకున్నాను. కానీ ఇక్కడ కాయన్ రిలీజ్ చేస్తారని నా పేరుతో ఇటువంటివి కూడా ఉంటాయని నాకు తెలియదు. ఇది ఎంత గౌరవమో, ఎలా దీనికి సమాధానం చెప్పాలో, కృతజ్ఞత ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. అది ఆశీర్వాదంగా భావిస్తాను, నేను వారి అభిమానంగా భావిస్తాను. చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి బావుకునేది లేదని చావబోకు. బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు అని నేనే రాసుకున్నాను. అమెరికాలో ఇన్ని చోట్ల ఇంతమంది, నా తరం వారు, తర్వాతి తరం వారు, ఇప్పటి తరం వారు అందరూ అన్ని తరాలు కలిసి నన్ను ఇలా గౌరవించటం నా ఆనందానికి అవధులు లేని కారణంగా అభిమానించారు, ఆశీర్వదించారు. కృతజ్ఞత చెప్పడమే, ఇంకంతకంటే నేనేం చేయగలను. అయితే అలరించే అవకాశం వస్తే నేను వీరి రుణం మరొకసారి నటుడుగా తయారై తీర్చుకుందామని నా మనసులో అనిపిస్తుంది.